హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి నా జర్నీ వచ్చేసి ఒంగోలుకి అతి దగ్గరలో అంటే జస్ట్ 17 km దూరంలో ఉన్న కొత్తపట్నం బీచ్కి అయితే వెళ్ళబోతున్నా. రెండు గంటల జర్నీ తర్వాత ఒంగోలు బస్ స్టాండ్కి అయితే వచ్చేసిన. నెక్స్ట్ ఇక్కడ ఒంగోలు నుంచి మనకు కొత్తపట్నం వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయంట. కొత్తపట్నం వెళ్ళే దారిలో ఈ లొకేషన్ కనిపించింది. పక్కనే ఉన్న పెద్ద ఆయన అడిగితే చెప్పాడు ఉప్పు పండిస్తున్నారని. ఇన్ని రోజులు నేను ఉప్పు తయారు చేస్తారేమో అనుకున్నా, బట్ ఇలా ఉప్పును పండిస్తారని ఇవాళనే తెలిసింది. హాయ్, మొత్తానికి అయితే కొత్తపట్నం అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి ఇక మనం బీచ్కి వెళ్ళాలి. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది ఆటో, ఇదే ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళే ఆటో. ఫైనలీ కొత్తపట్నం బీచ్లో అయితే అడుగు పెట్టేశాను. నేను 2016 ముంబై జుహూ బీచ్కి వెళ్ళాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత మళ్ళీ కొత్తపట్నం బీచ్కి అయితే వచ్చాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఒంగోలు నుంచి మనం కొత్తపట్నం బీచ్కి రావడానికి డైరెక్ట్గా బస్ అయితే అవైలబుల్గా లేదు. ఒంగోలు బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చి లోకల్ ఆటో ఎక్కామనుకో 20 రూపీస్లో మనకు కొత్తపట్నం బస్ స్టాండ్లో దించుతారు. కొత్తపట్నం బస్ స్టాండ్ నుండి ఆటో అండ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి కొత్తపట్నం విలేజ్కి వస్తాము. కొత్తపట్నం విలేజ్కి వచ్చిన తర్వాత విలేజ్ నుండి మళ్ళీ మనకు ఆటో అవైలబుల్గా ఉంటుంది బీచ్కి అయితే. అక్కడ నుండి ఒక 15 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకున్నారు. లో బడ్జెట్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బీచ్కి వెళ్ళాలనుకుంటున్నారు అయితే ఆలస్యం ఎందుకు, కొత్తపట్నం బీచ్ని అయితే విజిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.